హాయ్ గుడ్ మార్నింగ్ టు వన్ అండర్. సో ఈరోజు ఏంటంటే సిఎల్ ప్రోగ్రామింగ్ గురించి చూద్దాం. సిఎల్ ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్లీ కమాండ్ ఓరియంటెడ్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కమాండ్ టైప్లోనే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ యూజేజ్ ఎందుకంటే దీన్ని సిఎల్ ప్రోగ్రామింగ్ని డ్రైవర్ ప్రోగ్రామింగ్గా వాడతాం అనమాట. డ్రైవర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక సిఎల్ ప్రోగ్రామ్ ఉంటుంది, దీన్ని మెయిన్ ప్రోగ్రామ్గా యూజ్ చేసి ఇందులో సబ్ ప్రోగ్రామ్స్ని కాల్ చేస్తాం అనమాట. సింపుల్గా అవి ఆర్పీజీ అవ్వచ్చు, లేదంటే ఇంకో సిఎల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ మెయిన్గా సిఎల్ ప్రోగ్రామింగ్ని డ్రైవర్ ప్రోగ్రామ్గా వాడతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే జాబ్స్ని రన్ చేయడానికి వాడతాం అనమాట. సో మనం అనొచ్చు ఇప్పుడు జాబ్స్ని రన్ చేయాలంటే మన సిఎల్ ప్రోగ్రామింగే వాడాలా, ఆర్పీజీ వాడకూడదు. ఆర్పీజీలో మనకి ఏంటంటే ఒక జాబ్ని సబ్మిట్ చేయాలంటే మనకి ఎస్బిఎం జాబ్ సబ్మిట్ జాబ్ అనే కమాండ్ ఉంటుంది. సో ఈ కమాండ్ని మనం ఆర్పీజీలో యూజ్ చేయలేం. సో ఈ కమాండ్స్ ఏవైనా కానీ మనం సిఎల్లోనే యూజ్ చేయగలం కాబట్టి సో జాబ్స్ అనేవి రన్ చేయాలంటే మనం సిఎల్ ప్రోగ్రామింగ్కి వెళ్తాం. ఇవి రెండు మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట, సబ్మిట్ జాబ్స్ రన్ చేయడానికి అండ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్కి. సో ఇదన్నమాట అడ్వాంటేజ్. ఇప్పుడు దానికి ఆర్పీజీకి సిఎల్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. అదేంటంటే చూడండి, ఆర్పీజీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంటరాక్టింగ్ ప్రాసెస్ అనమాట. ఆర్పీజీలో ఏంటంటే మనం ప్రోగ్రామింగ్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాం. ఎలా? స్క్రీన్ నావిగేషన్ ద్వారా వెళ్తాము, సో సమ్ ఇన్పుట్స్ ఏవో ఇస్తాము, అవుట్పుట్స్ అనేవి తీసుకుంటాం. బట్ సిఎల్లో అలా ఉంటుంది అనమాట. సిఎల్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా డ్రైవర్ ప్రోగ్రామ్గా ఎలా యూస్ చేస్తాం అంటే ప్రోగ్రామ్ కాల్ చేసి ప్రాసెస్ చేయడానికి ఎలా ఉంటుంది. సో డెఫినేషన్ గురించి చెప్పాలంటే సో ఇది కంప్లీట్గా మీకు అర్థం అవ్వాలంటే కొంచెం డెప్త్కి వెళ్ళాలి. బట్ ఈరోజు చెప్పాలంటే సిఎల్ ఈజ్ కంప్లీట్లీ కమాండ్ ఓరియంటెడ్. సో ఇది మొత్తం కంప్లీట్గా కమాండ్ ఓరియంటెడ్ అనమాట. ఎవ్రీథింగ్ విల్ బి కమాండ్. సో ఇందులో ఏంటంటే సమ్ ప్రోగ్రామ్స్ని కూడా కాల్ చేస్తాం అనమాట. సో ఈ రెండు స్టేట్మెంట్స్ని మెర్జ్ చేసి మనం ఒక డెఫినేషన్ చెప్తాం. అది ఎలా చెప్తామంటే ఇట్ ఈజ్ ఎన్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇట్ కంటైన్స్ సమ్ కమాండ్స్. సో సింపుల్గా ఏంటి, ఇందులో కమాండ్స్ ఉంటాయి అండ్ ప్రోగ్రామ్స్ని కాల్ చేస్తున్నాం. ఈ కమాండ్స్ యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఇదంతా ఈ కమాండ్స్తోనే చేస్తాం. అందువల్ల సిఎల్ని కమాండ్ ఓరియంటెడ్ అని అంటాం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ కంటైన్స్ సమ్ కమాండ్స్ విచ్ విల్ కమాండ్స్ ది ప్రోగ్రామ్ ఫ్రమ్ వేర్ ఇట్ హ్యావ్ టు స్టార్ట్ అండ్ హౌ టు ప్రాసెస్, అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎలా ప్రాసెస్ జరగాలి అండ్ డేటా అనేది ఎక్కడ ఏ ప్లేస్లో ప్లేస్ అవ్వాలి, ఇవన్నీ చెప్పడానికి మనం ఇలా వాడతాం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే సిఎల్ అనేది కంప్లీట్గా కమాండ్ ఓరియంటెడ్. సో అడ్వాంటేజెస్ గురించి వస్తే ఏంటంటే జాబ్స్ రన్నింగ్ కోసం అనమాట. మనకి డైలీ జాబ్ అవ్వచ్చు, అది వీక్లీ జాబ్ అవ్వచ్చు, మంత్లీ జాబ్ అవ్వచ్చు. బట్ మెయిన్లీ ఏంటంటే జాబ్స్ రన్నింగ్ కోసం. ఇది చూడండి, ఇఫ్ యూ వాంట్ టు రన్ ఏ జాబ్ ఇన్ AS400 వీ హ్యావ్ టు సబ్మిట్ దట్ జాబ్ బై యూజింగ్ సబ్మిట్ జాబ్ కమాండ్ అనమాట. బట్ ఆర్పీజీలో మనకు అది లేదు. సో అందువల్ల సిఎల్కి వెళ్తాం. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే డ్రైవర్ ప్రోగ్రామింగ్గా వాడతాం అనమాట. డ్రైవర్ ప్రోగ్రామింగ్ ఇస్ నథింగ్ బట్ మెయిన్ ప్రోగ్రామ్ విచ్ విల్ కాల్ ది సబ్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ని కాల్ చేస్తాం. అందువల్ల ఈ డ్రైవర్ ప్రోగ్రామింగ్గా సిఎల్ని వాడతామంట. సో ఇంకా చెప్పాలంటే మనం ఆర్పీజీస్లో స్క్రీన్ని యాక్సెస్ చేస్తున్నాము, సబ్ ఫైల్స్ చేస్తున్నాము, రిపోర్ట్స్ని చేస్తున్నాం. బట్ సిఎల్లో ఏంటంటే మనం ఓన్లీ స్క్రీన్స్నే యాక్సెస్ చేయగలం, సబ్ ఫైల్స్ చేయలేము, రిపోర్ట్స్ చేయలేము. సో అవి లిమిటేషన్స్ అనమాట. లిమిటేషన్స్కి వస్తే చూడండి, ఇన్ సిఎల్ అంటే సిఎల్ కూడా మనం ఇప్పుడు ఆర్పీజీ చూస్తే మనకి ఫస్ట్ ఏముంది, ఆర్పీజీ ఉంది. సో నెక్స్ట్ ఏం వచ్చింది, ఆర్పీజీ ఐఎల్ఈ వచ్చింది. సేమ్ అలాగే సిఎల్ కూడా ఎలా ఉంటుంది అంటే సిఎల్ 400 ఉండేది. సో దీనికి టైప్ ఏమి ఇచ్చేవాళ్ళం అంటే సిఎల్పి అని ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే సిఎల్ఎల్ఈ ఉంది, దీనికి ఏంటంటే టైప్ వచ్చేసరికి సిఎల్ఎల్ఈ అని ఇస్తాం అనమాట. సో ఇది ఇప్పుడు సిఎల్ 400 అనేది ఓల్డ్ వర్షన్ కిందకి వస్తుంది, న్యూ వర్షన్ కింద సిఎల్ఎల్ఈ వస్తుంది అనమాట. సో అలా చూసుకుంటే మనం ఏంటంటే సిఎల్ 400 ఓల్డ్ వర్షన్లో ఏంటంటే వీ కెన్ రీడ్ ఓన్లీ వన్ ఫైల్, అంటే వీ కెన్ డిక్లేర్ ఓన్లీ వన్ ఫైల్ అనమాట. ఒక ఫైల్నే డిక్లేర్ చేయగలం. దాన్ని అంటే డిక్లేర్ చేయాలంటే చేయొచ్చు, బట్ ఏంటంటే ఒక ఫైల్ని మనం డేటాని రీడ్ చేయగలం. బట్ లేటెస్ట్ వర్షన్లో ఏంటంటే 5 ఫైల్స్ అప్ టు 5 ఫైల్స్ వరకు మనం డేటా అనేది రీడ్ చేయగలం అనమాట. సో ఇక్కడ సబ్ ఫైల్స్ని మనం యాక్సెస్ చేయలేం, రిపోర్ట్స్ని యాక్సెస్ చేయలేం. సో వీ కెనాట్ రైట్ డేటా సో ఇంటూ ఫైల్, అంటే ఇక్కడ మనం ఏంటంటే సిఎల్ యూజ్ చేసి డేటాను రైట్ చేయలేము, అప్డేట్ చేయలేము, డిలీట్ చేయలేము.
సో ఇప్పుడు ఇంటర్వ్యూలో మనల్ని అడిగే క్వశ్చన్ ఇది, కెన్ యూ రైట్ డేటా ఇంటూ ఫైల్ బై యూజింగ్ సిఎల్ అంటారు. సో వీ కాంట్ అని మనం చెప్తాం. సో బట్ ఐ వాంట్ టు రైట్ డేటా ఇంటూ సిఎల్ ఫైల్ బై యూజింగ్ సిఎల్ అంటాడు. సింపుల్గా ఏంటంటే వాడు అడిగే క్వశ్చన్ ఇదండి, కెన్ వి రైట్ అప్డేట్ డిలీట్ డేటా ఇన్ ఫైల్ బై యూజింగ్ సిఎల్ అంటాడు. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జస్ట్ మనం డేటా రైట్ చేయగలమా, అప్డేట్ చేయగలమా, డిలీట్ చేయగలమా అని అడుగుతాడు. మనం నో అంటాం, ఎందుకంటే చేయలేం కాబట్టి. సో బట్ వాడేం అడుగుతాడు అంటే మనం ఫోర్స్ చేస్తాడు, నాకు మ్యాండేటరీగా చేయాలి, కెన్ వీ డూ ఆర్ నాట్. సో అలా అడిగినప్పుడు ఏంటంటే వీ కెన్ అన్నమాట. సో దానికి ఆన్సర్ ఏంటంటే బట్ డైరెక్ట్లీ వీ కాంట్ డూ. సో డైరెక్ట్గా ఏంటి మనం చేయలేం అనమాట, డైరెక్ట్గా వీ కాంట్ డూ అనమాట. బట్ ఇండైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే సింపుల్గా కాలింగ్ అండ్ ఆర్పీజీ. సో ఆర్పీజీ ప్రోగ్రాంలో మనం రైట్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం. సో ఆర్పీజీ ప్రోగ్రామ్ సింపుల్గా ఈ సిఎల్లో కాల్ చేస్తాం అనమాట. సో అలా మనం చేయొచ్చు. బట్ ఏంటంటే డైరెక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కమాండ్స్ అనమాట. రైట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి ఎలాంటి కమాండ్స్ లేవు. బట్ ఏంటంటే బై యూజింగ్ కాల్ అనే కమాండ్, సో ఆర్పీజీ 01 అనుకోండి, ఇది ఫైల్ అనుకోండి. సో ఈ ఫైల్ని కాల్ చేసుకుంటాం. సో ఈ ఫైల్ యూజ్ చేసి మనం అప్డేటు, రైటు, డిలీట్ చేయొచ్చు. అంతేగాని డైరెక్ట్గా మనం చేయడానికైతే లేదు, ఎటువంటి కమాండ్స్ లేవు. సో అదనమాట, ఇది ఒక లిమిటేషన్. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే సిఎల్ ప్రోగ్రామ్. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసరికి సిఎల్ ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేస్తాం అవన్నీ ఏంటంటే సమ్ రిలేటెడ్ టు ఆర్పీజీ ఉంటుంది. బట్ కోడ్లో సోర్స్ కోడ్ రాసేటప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బీ కమాండ్ ఓరియంటెడ్. సో ఈరోజు ఒక సింపుల్ ఆర్పీజీ సిఎల్ ప్రోగ్రామింగ్ రాద్దాము. సో మనం ఏంటి మెను సింపుల్గా చెప్పాలంటే మనం ఆర్పీజీకి ఏం వాడతాము, ఓ సోర్స్ కోడ్ రాయాలంటే సింపుల్గా దానికి ఉన్న మనకి టూల్ ఏంటి, STRSCU. సేమ్ అలాగే సిఎల్లో కూడా మనకు ఉన్నది అదే అనమాట. సో నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం తీసుకుంటున్నానంటే CL02 అని ఇస్తున్నాను. సో సోర్స్ ఫైల్ కదా ఇక్కడ, టెక్స్ట్ 1 2 3 అని ఇస్తున్నాను. లైబ్రరీ బస్వంత్ 1 అని ఇస్తున్నాను. సోర్స్ మెంబర్ అంటున్నారు, CL02 అని ఇస్తున్నాను. టైప్ వచ్చేసరికి CLP అని ఇస్తున్నాను. ప్రస్తుతానికి మీకు చూపించడానికి ఆప్షన్స్ అనేది లేదు. ఫస్ట్ సిఎల్ ప్రోగ్రామ్. సో దీనిలోకి వస్తుంది. నేను సింపుల్గా ఏం చేస్తున్నాను, ఫైల్ చేస్తున్నాను మీకు చూపించడానికి, వర్క్ మెంబర్ PDF. సో నేను నా సోర్స్ ఫైల్లోకి వస్తున్నాను. నేను ఇచ్చింది ఏంటది చూడండి, ఫస్ట్ సిఎల్ ప్రోగ్రామ్ టైప్ CLP అని వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే CLE లేటెస్ట్ వర్షన్తో చేస్తాను. దానికి ఏంటంటే నేను STRSCU ఇవ్వకుండా F6 తీసుకున్నాను డైరెక్ట్గా. మీరు అదైనా కమాండ్ ఇవ్వచ్చు, లేదంటే F6 అయినా తీసుకోవచ్చు. ఇక్కడే వస్తున్నానండి, CL03 అని ఇస్తున్నా, CLLE అని ఇస్తున్నాను. అగైన్ ఫస్ట్ సిఎల్ ప్రోగ్రామ్. సో ఫైల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే చూడండి, CL02 నేమో CLP అని ఉంది, అంటే ఇది ఓల్డ్ వర్షన్ CLP అని ఇచ్చాను. న్యూ వర్షన్ వచ్చేసరికి CLLE అని ఇచ్చాను. సో ఆ డిఫరెన్స్ చూపించడానికి నేను ఇవి రెండు చేశాను, అంతకుమించి వేరే ఏం లేదు. CLP అంటేనేమో అది ఓల్డ్ వర్షన్ అవుతుంది, CLLE అంటే న్యూ వర్షన్. సో ఇప్పుడు న్యూ వర్షన్లో కోడ్ రాసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే నాకు కావాల్సింది వెల్కమ్ టు సిఎల్ ప్రోగ్రామ్ అని కావాలి. సో ఇలా నాకు ఒక డేటా అనేది డిస్ప్లే అవ్వాలి. సో మనం ఆర్పీజీలో ఎలా అయితే సింపుల్గా ఎవాల్ యూజ్ చేసి డిస్ప్లే చేసామో, ఎవాల్ కాదు, డిస్ప్లే యూజ్ చేసి మనం ఏంటి అక్కడ మనకున్న కమాండ్ ఏంటి, DSPLY, ఇదే కదా కమాండ్, ఒక డేటా అనేది డిస్ప్లే అవ్వడానికి. సో అదే విధంగా మనకి సిఎల్లో 2 కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సెండ్ యూజర్ మెసేజ్, సెకండ్ థింగ్ వచ్చేసరికి సెండ్ PGM మెసేజ్. సో ఇలా మనకున్న కమాండ్స్ ఏంటంటే సెండ్ యూజర్ మెసేజ్, సెండ్ PGM మెసేజ్. సో ఇవి ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటి డిఫరెన్స్ అనేది ప్రస్తుతానికి చూడండి. సో ఇన్సర్ట్ నేనేం చెప్పాను, సో ఇంకో థింగ్
ఒక సిఎల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే మనకి 2 కమాండ్స్ మ్యాండేటరీ అనమాట. ఒకటి పీజిఎం ఎంటర్ ఇస్తాం. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఎండ్ పీజిఎం. సో ఈ 2 లైన్స్ మధ్యలోనే మనం ఎప్పుడైనా కోడ్ అనేది రాస్తాం. సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఇన్సర్ట్ జస్ట్ పీజిఎం అని ఇచ్చాను, F4 తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ ఏంటంటే పారామీటర్స్ అని అడుగుతుంది. ఈ పారామీటర్స్ అనేవి మనం ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్కి పారామీటర్స్ పంపాలి అన్నప్పుడే మనం డిఫైన్ చేస్తాం, లేదంటే అవసరం లేదు. సో ఇక్కడ సిఎల్లో మీరు ఎప్పుడైనా కానీ ఒక కమాండ్ ఇచ్చి F4 ఇచ్చారు అంటే ఏవైనా వైట్ కలర్ లైన్స్ ఉన్నాయంటే అవి మ్యాండేటరీ, ఇలా ఎల్లో కలర్లో ఉన్నాయంటే మ్యాండేటరీ కాదు. సో ఓకే, పారం ఎంటర్ పీజిఎం ఎంటర్ ఇస్తే మనం ఎంటర్ చేసింది ఇక్కడ, బట్ F4 తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ పొజిషన్ అనేది అలైన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి, ఎండ్ పీజిఎం అంటున్నాను. ఓకే, దీనికి కూడా F4 తీసుకుందాం. చూడండి అన్ని ఎల్లో కలర్ లైన్స్, సో మ్యాండేటరీ థింగ్స్ ఏం లేవు. సో ఇలా అనమాట. ఒక పీజిఎం ప్రోగ్రామ్ అనేది ఒక సిఎల్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడైనా కానీ పీజిఎం ఎండ్ పీజిఎంలోనే రాస్తాం అనమాట. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. ఈజ్ ఇట్ మ్యాండేటరీ ఇన్ సిఎల్ ప్రోగ్రామ్ అని అంటాడు. అంటే పీజిఎం ఎండ్ పీజిఎం అనేది మ్యాండేటరీ అని అడుగుతాడు. సో ఇవి అనేవి మ్యాండేటరీ కాదనమాట. ఇవి ఉన్న వర్క్ అవుతుంది, లేకపోయినా వర్క్ అవుతుంది. బట్ వెన్ ఈజ్ ఇట్ మ్యాండేటరీ అంటే సింపుల్గా మనం చెప్పాలంటే వెన్ వీ వాంట్ టు పాస్ ఏ పారామీటర్స్ టు దట్ సిఎల్ ప్రోగ్రామ్ అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అంటే ఒక సిఎల్ ప్రోగ్రామ్కి పారామీటర్స్ పంపాలి అంటే, సో అక్కడైతే పారం అలా చూసాం, బట్ సిఎల్ ప్రోగ్రాంలో కూడా పారం అనేది ఉంటుంది. బట్ ఈ CL03 అనే ప్రోగ్రామ్కి మనం పారామీటర్స్ పంపాలంటే అవి ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. సో జస్ట్ లైక్ ఎంట్రీ పారామీటర్స్ అన్నట్టు. సో ఇప్పుడు నాకు మ్యాండేటరీ కాదు కాబట్టి పారామీటర్స్ ఏం డిఫైన్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే నాకు సింపుల్గా ఒక మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. దానికి మనకున్నది ఏంటి, సెండ్ యూజర్, అంతే కదా, యూఎస్ఆర్ MSG. ఓకే, టేక్ F4 తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మెసేజ్ టెక్స్ట్ అని అడుగుతున్నాడు. సింపుల్గా ఈ మెసేజ్ టెక్స్ట్ దగ్గర మీరు మెసేజ్ ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ టైప్ చేయండి. సో ఇప్పుడు మెసేజ్ ఏంటంటే నేను సింగిల్ కోట్స్లో ఇస్తున్నాను, అది చూడండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సింగిల్ కోట్స్లో ఎందుకు ఇస్తున్నానో కూడా మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ సింగిల్ కోట్స్లో ఏంటంటే ఫస్ట్ సిఎల్ ప్రోగ్రామ్ సింగిల్ కోడ్ ఎండ్ చేశాను, సింపుల్గా అయిపోయింది. సెకండ్ మళ్ళీ ఏంటంటే సెండ్ పీజిఎం మెసేజ్ అని ఇస్తున్నాను. స్ట్రక్చర్లో ఏం డిఫరెన్స్ ఉండదండి, రెండింటికి సేమే. ఇక్కడ ఏంటంటే వెల్కమ్ టు ఫస్ట్ సిఎల్ ప్రోగ్రామ్ సింగిల్ కోడ్స్ ఎండ్ చేశాను. సో ఎప్పుడైనా చూడండి, సింగిల్ కోడ్స్లో మనం ఏదన్నా ఒక డేటా రాసామంటే అది క్యారెక్టర్ టైప్ గురించి. సింపుల్గా చెప్పాలంటే అది ఓన్లీ క్యారెక్టర్ టైప్ డేటా అవుతుంది. సో ఇన్ బిట్వీన్ పీజిఎం అండ్ ఎన్పీజిఎం మధ్యలో మనం ఏంటి, ఫస్ట్ సిఎల్ ప్రోగ్రామ్ అనేది డిస్ప్లే చేస్తాం బై యూజింగ్ సెండ్ యూజర్ మెసేజ్. సో సెకండ్ టైం ఏంటి, వెల్కమ్ టు ఫస్ట్ సిఎల్ ప్రోగ్రామ్ అని డిస్ప్లే చేస్తున్నాం, దానికి ఏం కమాండ్ వాడుతున్నాం, సెండ్ ప్రోగ్రామ్ మెసేజ్. సో సింపుల్గా ఫైల్ చేస్తాం. సో ఇప్పుడు మనం కంపైల్ చేయాలంటే మనకు అక్కడే ఉంది చెప్పండి, CRT అని చెప్పి ఫైల్. CRT ఒక ఫిజికల్ ఫైల్ అయితేనేమో CRT-PF, అదే లాజికల్ ఫైల్ అయితే CRT ఏం చెప్పండి, CRT-LF. సేమ్ అలాగే మనకి సిఎల్ ప్రోగ్రామ్ను కూడా కంపైల్ చేయాలంటే ఇక్కడ F4 తీసుకునైనా కంపైల్ చేయొచ్చు, లేదు అంటే మనకున్న కమాండ్ ఇదనమాట, CRT-BND-CL. సో కావాలంటే అదైనా ట్రై చేయండి మీరు. సో CRT-BND-CL. సో అది అడుగుతుంది, ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, లైబ్రరీ నేమ్ ఏంటి, సోర్స్ ఫైల్ నేమ్ ఏంటి, ఇవన్నీ అడుగుతుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, CL03, లైబ్రరీ నేమ్ bus1, సోర్స్ ఫైల్ ఏంటి, టెక్స్ట్ 1 2 3. సో లైబ్రరీ bus1 అంతే కదా. చూడండి, ప్రోగ్రామ్ CL క్రియేటెడ్ ఇన్ లైబ్రరీ bus1. సో ఆ CL అనేది ఆబ్జెక్ట్ ఉందో లేదో చూద్దాం. వర్క్ OBJ టేక్ F4, ఆబ్జెక్ట్ ఏంటి, CL03 లైబ్రరీ bus1. చూడండి CL03 అనేది ఉంది. సో దాని డిస్క్రిప్షన్ అవి చూద్దాం. డిస్ప్లే చూడండి, ఆబ్జెక్ట్ CL03 లైబ్రరీ bus1 టైప్ ప్రోగ్రాము. సో ఇవి మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి. సో కంప్లీట్ డిస్క్రిప్షన్ కావాలంటే 8 తీసుకున్న ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, క్రియేటెడ్ డేట్
11/6/24 అంటే ఈరోజే క్రియేట్ చేసాం, క్రియేటెడ్ బై బస్వంత్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ అనేది మనది. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని కాల్ చేయాలి అంటే సింపుల్గా మనం ఏంటి, కాల్ లాఫ్ ప్రోగ్రామ్ ఏంటి, CL03 1. ఓకే, ఎంటర్. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ CL ప్రోగ్రామ్ అని వచ్చింది. మళ్ళీ అగైన్ ఎంటర్ ప్రెస్ చేసాం. ఇప్పుడు చెక్ చేస్తే మీకు ఇక్కడ బాటంలో ఫస్ట్ CL ప్రోగ్రామ్ అని వచ్చింది. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఓపెన్ చేయండి, జస్ట్ మీకు చెప్తాను. ఎప్పుడైతే సెండ్ యూజర్ మెసేజ్ అని ఇస్తామో ఆ డేటా డిస్ప్లే అయ్యేది సమ్ అదర్ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే సెండ్ ప్రోగ్రామ్ మెసేజ్ అని ఇస్తామో మన ఏ స్క్రీన్లో అయితే ఉంటామో ఆ స్క్రీన్ బాటంలోనే డిస్ప్లే అవుతుంది. సో డిఫరెన్స్ అంతే. యూజర్ మెసేజ్ అంటేనేమో సమ్ అదర్ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది, ప్రోగ్రామ్ మెసేజ్ అంటేనేమో ఇదే స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. సో ఇదనమాట డిఫరెన్స్ అయితే అదొకటే. సో అగైన్ మళ్ళీ నేను ఇంకొక మెసేజ్ కూడా డిస్ప్లే చేస్తాను. సో దానికి ఏంటంటే రిపీట్, ఇది థర్డ్ లైన్ రిపీట్ చేస్తున్నా. సో ఎందుకంటే ప్రోగ్రామ్ మెసేజ్తోనే డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ అని ఇస్తాను. జస్ట్ అదొకటే డిఫరెన్స్, అంతకుమించి ఏం లేదు. ఫైల్ చేస్తున్నాను. సో కంపైల్ చేయడానికి డైరెక్ట్ ఇక్కడ 14 ఇవ్వచ్చు, ఎంటర్ వైస్. ఓకే, నవ్వు కాల్ చేస్తున్నాను. కాల్ చేసినప్పుడు చూడండి ఫస్ట్ CL ప్రోగ్రామ్. సో యూజర్ మెసేజ్ అని ఇచ్చాం కాబట్టి ఫస్ట్ CL ప్రోగ్రామ్ అక్కడ వస్తుంది. చూడండి వెల్కమ్ టు ఫస్ట్ CL ప్రోగ్రామ్ అని ఇక్కడ డిస్ప్లే అయింది. బట్ మనకి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమైనా వస్తుందా అంటే చూడండి ఏమి రాదు, ఇక్కడది రిమూవ్ అయిపోయింది. అంటే థర్డ్ది మనకి డిస్ప్లే అవ్వట్లేదు అనిపిస్తుంది. బట్ మనం కాల్ చేసి చూస్తే చూడండి ఫస్ట్ CL ప్రోగ్రామ్, ఓకే ఇట్ ఈస్ గుడ్. సెకండ్ ఏంటంటే వెల్కమ్ టు ఫస్ట్ CL ప్రోగ్రామ్ అని సెకండ్ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది. బట్ మీరు ఇక్కడ చెక్ చేస్తే ప్లస్ సింబల్ ఉంది. ఇలా ప్లస్ సింబల్ ఉందంటే సో దీని కింద ఇంకా డేటా ఏదో ఉంది. ఆ డేటా చూడాలంటే కర్సర్ ఇక్కడ పెట్టుకుని పేజ్ డౌన్ ప్రెస్ చేస్తే చూడండి వెల్కమ్ టు సెకండ్ CL ప్రోగ్రామ్. ఇక్కడ మనకు ఇప్పుడు ప్లస్ సింబల్ లేదు అంటే ఇంకా బాటంలో ఏమీ లేవన్నమాట రికార్డ్స్. సో మళ్ళీ పై రికార్డ్ చూడాలంటే పేజ్ అప్. సో సింపుల్గా ఈ ప్లస్ సింబల్ ఉందంటే దాని బిలో ఇంకా రికార్డ్స్ ఏవో ఉన్నాయి, సమ్ డేటా ఉంది. అది చూడాలంటే కర్సర్ ఇక్కడ పెట్టుకోండి, పేజ్ డౌన్ ప్రెస్ చేయండి. సో ఇది సో ఒక CL ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తామంటే సింపుల్గా PGM అండ్ PGM మధ్యలో రాస్తాము. సో డేటా అనేది డిస్ప్లే అవ్వాలంటే మనం వాడే కమాండ్స్ ఏంటంటే సెండ్ యూజర్ మెసేజ్ లేదంటే సెండ్ ప్రోగ్రామ్ మెసేజ్. సో నేను ఇందాక ఏం చెప్పాను, PGM అండ్ PGM అనేవి మ్యాండేటరీ కాదు, ఓన్లీ పారామీటర్స్కే వాడుతూ ఉన్నాను. బట్ ఇక్కడ నేను డిఫైన్ చేశాను. బట్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను, ఎడిట్ మోడ్లో లేదు చూడండి. సో ఫస్ట్ లైన్ PGM డిలీట్ చేశాను అండ్ PGM డిలీట్ చేశాను. సింపుల్గా ఫైల్ చేస్తాను 14. సో ప్రోగ్రామ్ కంపైల్ అవుతుంది. సో కాల్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ డేటా ఫస్ట్ CL ప్రోగ్రామ్ అని వచ్చింది. వెల్కమ్ టు ఫస్ట్ CL ప్రోగ్రామ్ అని ఇక్కడ డిస్ప్లే అయింది. సో వెల్కమ్ టు సెకండ్ CL ప్రోగ్రామ్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సో దాన్ని బట్టి ఏంటది సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, CL ప్రోగ్రాంలో PGM అండ్ PGM అనేవి మ్యాండేటరీ కాదు. అవి ఎప్పుడు మ్యాండేటరీ అంటే ఈ CL ప్రోగ్రామ్కి ఎప్పుడైతే మనం పారామీటర్స్ పంపాలనుకుంటున్నామో అప్పుడు అవి మ్యాండేటరీ అనమాట. సో అది ఆ స్టేట్మెంట్ మీకు కంప్లీట్గా చెప్పాలి కాబట్టి సో అవి రిమూవ్ చేసి చెప్తున్నాను. సో అగైన్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను CL ప్రోగ్రాంలో డేటా డిస్ప్లే చేయాలంటే ఇవి సింగిల్ కోట్స్లో నేనే ఎంటర్ చేస్తున్నాను. సో ఎందుకు ఎంటర్ చేస్తున్నానంటే బై యూజింగ్ సెండ్ యూజర్ మెసేజ్ అండ్ సెండ్ PGM మెసేజ్ అనేవి యూజ్ చేసి మనం ఓన్లీ క్యారెక్టర్ వాల్యూనే డిస్ప్లే చేయగలం. సో న్యూమరిక్ వాల్యూని డిస్ప్లే చేయలేం. ఓకేనా, దానికోసం సింగిల్ కోట్స్లో పెడుతున్నాను. సో అవి ఎందుకు ఏంటి అనేది క్లియర్గా కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో అక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇలా సింగిల్ కోట్స్లో ఎందుకు ఇచ్చానంటే CL ప్రోగ్రాంలో బై యూజింగ్ సెండ్ యూజర్ మెసేజ్ సెండ్ PGM మెసేజ్ యూజ్ చేసి ఓన్లీ క్యారెక్టర్ వాల్యూస్నే చేయగలం, న్యూమరిక్ వాల్యూస్ని డైరెక్ట్గా చేయలేం. అది చెప్తున్నాను, న్యూమరిక్ వాల్యూస్ చేయొచ్చు బట్ డైరెక్ట్గా చేయలేం. సో అవి ఎలా చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.